మహాగణుడానుకున్నట్టుగా సర్వసృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి, రీతిగా నీ నామాన్ని బట్టి కూడుకొని ప్రార్థించడానికి నీకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, గడిచిన కాలం అంతా నీ అపారమైన లెక్కలు కదా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కాచి దాచి కాపాడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఇప్పటి వరకు ఆరాధించారు. ప్రభా, వాక్య పురోతుల్లోని తోడుతుండగా మీ సహాయ సహకారాలు మాకు అందించి చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని వింటున్న మీ పిల్లలకు వెనకాల మనస్సును గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని, మీరు వారు మాత్రముగా ఉండి మమ్మల్ని మేము మాసపరుచుకునే వారముగా కాక ఎత్తబడుతున్న లేఖనాలను స్వారమైన జీవితాన్ని మేము బ్రతకడానికి చూపించమని ఇంకా రాబోయే మీ పిల్లలందరినీ ఆయన పరచమని కోరుకుంటున్నాం. ప్రతి ప్రార్థన చేసి వారి నామం అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఏడవ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపములను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును అని లేఖన భాగాల్లో యోహాను భక్తుడి చేత దేవుడు తన ఆత్మ ప్రేరణ వలన రాయించిన విలువైన మాట. ఏమని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళాల్సిన సమయం ఆసనం అవుతుంది, నేను వెళతాను. మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి నేను వెళ్ళి అక్కడ ఉండటానికి కాదు, కానీ నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఎవరి ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనందరికీ తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వెళితేనే కానీ ఎందుకు రాడు? మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు పరలోకం వెళితేనే కానీ ఆయన భూమి మీదకి రాలేడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడి రాక భూమి మీద సాగినట్టుగా జరిగినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. మరి యేసుక్రీస్తు ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తే, యేసు వెళ్ళిన తరువాత మళ్ళా వెళ్ళి ఆయన పంపడం ఏంటి కదా? యేసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వస్తే, మళ్ళా ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళా పరిశుద్ధాత్మను పంపుతానంటున్నాడు ఏంటి? ఇది రెండో పరిశుద్ధాత్మ. ఒకసారి చూద్దాం బైబిల్లో నుంచి. మత్తయి రాసిన సువార్త. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడి రాక ఎలా జరుగుతుందో చూద్దాం ప్రియులారా. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు 16వ వచనం, 3వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడుటయు దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఎవరు?
ఎవరు చూశారట? ఎవరు చూశారట? ఏమండి, ఎవరు చూశారు? యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన నీటికి వచ్చుట చూచెను. మరియు ఆత్మ ఏమని పలుకుతుందో చెప్తున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒకటి శబ్దము ఆకాశము నుండి వచ్చింది. తన మీదికి పావురము వలె పరిశుద్ధాత్ముని రాక ఆల్రెడీ జరిగిందా? జరుగుతుందా? జరిగిపోయింది. జరిగిపోయిన పరిశుద్ధాత్ముని రాకను మరలా ఆయన వెళ్ళి మీ వద్ద ఉండుటకు పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆయన వాడు అన్నాడు. మరి ఈయన మీదకి ఆల్రెడీ వచ్చాడు కదా, మళ్ళీ ఈయన వెళ్ళి ఆయన పంపించడం ఏంటి? ఈయన మీదకి ఆల్రెడీ ఆయన వచ్చి ఉన్నాడు. వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని రాక చుట్టూ ఉన్న జనాంగం చూశారో చూడలేదో కానీ ఆత్మీయ యాత్ర కలిగిన వారైతే చూస్తారు. ఎందుకంటే ఆత్మ చెప్పే సంగతులు ఆత్మానుసారమైన మనుషులకు తప్ప ప్రకృతి సంబంధులైన మనుషులకు, అంటే భూమి మీద ఇష్టాలు కలిగి భూమి మీద ఏ కోరికలతో అయితే మానవ జీవనాన్ని కొనసాగిస్తున్నారో, కనీసం దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక, దేవుడంటే ప్రేమ కలిగిన ఆ తత్వం మనలో లేనప్పుడు మనం ఆత్మ సంబంధులు అన్నటికీ కాలేము. మరి ఎలాంటి వారు అవుతాం? ప్రకృతి సంబంధులుగా ఉంటాం. ప్రకృతి సంబంధిగా ఉన్న ప్రతి వాడు నాకు పాత్రుడు కాడు. మీరు ఈ లోకంలో ఉన్న వాటినైనా అంటే ప్రకృతి సంబంధమైనది వాటినైనా మీరు ఏం చేయకండి? ప్రేమించకండి. లోకంలో ఉన్న వాటిని కానీ లోకంలో ఉన్న దానిని కానీ మీరు దేనిని మీరు ఏం చేయకండి? ప్రేమించకండి. అప్పుడు మనం ఎలా మారతామంటే, అలా ప్రేమించకపోతే ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆరంభిస్తాం. అందుకే మనం వచ్చి దేవాలయంలో కూర్చుని ఏదో 4 మాటలు విని, ఏదో 4 మాటలు నేర్చుకుని, ఈ 4 మాటలు ఎవరికి చెప్పక మనకే అర్థం కాక అని విడిచిపెట్టేసేవారుగా ఒకవేళ ఉంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులమే తప్ప ఆత్మ సంబంధమైన మనుషులము కాలేము, ఎన్నటికీ కాలేము. మరి ఆత్మ సంబంధమైన మనుషులుగా మారాలి అని అంటే మన ఆత్మ పరిశుద్ధాత్మ సహాయముని కలిగి ఉండాలి. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపిస్తూ, ఆ పరిశుద్ధాత్మ దేవుడి ఆ రాక కొరకు, ఆయన ప్రేరణ కొరకు, అంటే ఆయన ఇచ్చే ఆ తలాంతుల కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, ఇదిగో దేవాలయానికి వెళితే దేవుడు నన్ను ఈ తలాంతుతో వాడుకోవాలి ప్రభువా, నీ ఆత్మవరాలు లేకపోతే కృపావరాలు లేకపోతే నీ ఆత్మానుసారమైన జీవితాన్ని నాలో ఉంచు ప్రభు అని మన ప్రార్థనలో ఏనాడైనా ఆయన అడిగామా? అలా అడగకపోవటాన్ని బట్టి మన స్థితి మామూలుగా ఉండిపోతుంది తప్ప ఆత్మానుసారంగా మన స్థితి మారటం లేదు. ఆత్మానుసారమైన స్థితి ఎలా ఉంటుందంటే ప్రార్థిస్తూ ఉంటాం, అండ్ దేవుని పట్ల భక్తితో ఉంటాం, దేవుడి మాటకు విధేయత కలిగి ఉంటాం, దేవుడు ఏది చెప్పినా వినాలి అన్న ఆసక్తి మనలో ఉంటుంది. దేవాలయం మీద మైకు మోగగానే, గంట సౌండ్ వినగానే అమ్మో టైం టు టైం దేవాలయానికి నేను వెళ్ళిపోవాలని ఎవరికైనా ఒకవేళ అనిపిస్తే వాళ్ళు ఆత్మకు ఆత్మానుసారమైన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. ఒకవేళ అలాగ అనిపించుకోలేదా మనకి? అయితే మనం ప్రకృతి సంబంధమైన మనుషులమే. ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఎప్పుడు చెప్పే ఆరాధనే కదా, ఎప్పుడు పాడే పాటలే కదా, కొత్తగా ఏముంటాయి అక్కడ అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే రుచి చూడాల్సింది వివిధ రకాలుగా నువ్వు దేవుడి మాటలు కొత్తగా ఎప్పుడు అనిపిస్తాయంటే యెహోవా దయాళుడని ఏం చేయాలి? మనం రుచి చూచి ఎరిగితే ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభిస్తాం.
ఆత్మానుసారమైన జీవితాన్ని ఎప్పుడు ఆరంభించామో, నేను నా తండ్రి వాడి వద్దకు వచ్చి ఏం చేస్తాం? నివాసము చేస్తాం. ఎందుకు ఆయన మన దగ్గరకు వస్తాడు? మొదట మీరు నా యొక్కకు రండి అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు మొదలు పెట్టండి. శరీర సంబంధమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. లోకంలో పనిపాట్లు ఎప్పుడూ ఉంటాయి, లోకంలో కబుర్లు ఎప్పుడూ ఉంటాయి, లోకంలో ఫంక్షన్స్ ఉంటాయి, లోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయి, లోకంలో ఉంటాయి. అవి చేసుకుంటారంటలా. కానీ వాటికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రప్రథమమైన స్థానాన్ని పరమందు ఉన్న దేవాతి దేవుడికి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే అంటే ఆత్మానుసారమైన మనుషులు మాత్రమే ఇవ్వగలరు తప్ప శారీరక అవసరతలు, శరీరాన్ని ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, లోకాన్ని వెంబడించేవారు అని ఎప్పటికీ ఆ జీవితాన్ని అండ్ దేవునికి మన జీవితాలను ఇవ్వలేకపోయినా. కనుక మన జీవితాలు ప్రకృతి సంబంధమైనవిగా ఉండకూడదు. దేవాలయానికి వస్తూ కూడా ప్రకృతి సంబంధమైనవిగా ఉంటే దేవాలయానికి రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రభువుకు మన అనుసంధానం కావాల్సింది, ఇక్కడికి వచ్చి దేవుడికి మనం దగ్గర కావాల్సింది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా అన్నమాట కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని ఆయన అన్నప్పుడు అమ్మో దేవుడు మన మధ్య ఉన్నాడన్న భయం ఈరోజు సమాజంలో ఎవరికుంది చెప్పండి? దేవాలయానికి వెళ్ళామంటే పెళ్ళికి వెళ్ళినట్టే, దేవాలయానికి వెళ్ళామంటే ఏదో భారీ యాత్ర ఫంక్షన్స్కి వెళ్ళినట్టే, లేకపోతే భారీ యాత్రలకు వెళుతున్నట్టే. దేవాలయానికి వస్తున్నప్పుడు సమస్త ప్రవర్తన ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటామో తెలుసా? ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభిస్తే మన ప్రవర్తన మారిపోద్దండి, మన నడవడిక మారిపోద్ది, మన కట్టు మారిపోద్ది, మన మాట మారిపోద్ది. అని సమస్త విధానం అంతా ఎప్పుడు మారిపోతాయి అంటే మనలో ఎప్పుడైతే ఆత్మ మనలో నివాసం చేయడానికి నువ్వు ఇష్టపడతావో, ఆత్మ ఎప్పుడో మనలో ప్రేరణ కలిగిస్తున్నప్పుడు, ఆత్మకు సహాయంగా నీ జీవితాన్ని, సమస్త జీవితాన్ని ఆత్మకు ఎప్పుడైతే దారపోసుకుంటామో అప్పుడు మనము ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండాలని అనిపించదు. మనకి ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభిస్తాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మానుసారమైన సంబంధ లేక ప్రకృతి సంబంధమైన అని మనం ఆలోచిస్తే అని పరిశుద్ధాత్మ ఎప్పటికీ ఆత్మానుసారమైన వాడే. దేవుడు ఎవరట? ఆత్మ. కనుక ఆయన ఆరాధించేవారు శరీరంతో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ. మనం ఏమో చేతులతో చప్పట్లు కొట్టడమే గొప్ప అనుకుంటున్నాం, అని నోటితో పాట పాడటమే గొప్ప అనుకుంటున్నాం. కాదండి. ఎప్పుడైతే ఆత్మను దేవుడికి లోపరుచుకున్నామో, ఎప్పుడైతే సమస్త అధికారానికి ఆయన అధికారానికి ఒప్పుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సజీవ యాగంగా మీ శరీరాన్ని నాకు సమర్పించండి. ఎప్పుడు సమర్పించగలం అనుకుంటున్నారు? ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభిస్తే ప్రభువా నా సమస్త ప్రవర్తన మీద నీవే అధికారి, ఈ చేతులతో నువ్వు మహిమపరచబడాలి అని చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఆత్మానుసారమైన జీవులు అని ఈ నాలుగుతో ఆయన స్తుతించాలని, ఈ కళ్ళతో ఆయనను మహిమపరచాలని, ఈ సమస్త దేహంతో దేవునికి కీర్తి ఇనుమటింప చేయాలని, తేవాలని అని మనలో ఆత్మ రగిలిపోతూ ఉంటాడు. ఎవరికి? శరీరానుసారులకి కాదు, ఇది ఆత్మానుసారులకు మాత్రమే. అందుకే ఇంకా ఒకవేళ శారీరకమైన ఆ స్థితిని మనం వదులుకోలేక అని ఇంకా ఉంటే ఒకవేళ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభించే వారముగా ఉండాలి. దాన్ని ఎప్పటి వరకు కొనసాగించాలంటారా? అంతము వరకు సహించాలి. అంతము వరకు. ఏదో దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఆయన అట్టుకుని, దేవుడు ఏదైనా చిన్న ఆపద రాగానే మళ్ళీ ఆయనను ధిక్కరించి, దేవుడు ఏదో మనల్ని ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పొగిడి, దేవుడు మనల్ని అంచెలంచెలుగా అండ్ ఆయన అధిక గొప్పగా ఇచ్చిస్తున్నప్పుడు ఆయన్ని కొండలెక్కించి అందలాలు ఎక్కించి, అండ్ దేవుడు మనల్ని మట్టానికి తొక్కుతున్నాడు ఒకవేళ అనుకోండి. ఆయన అలా తొక్కేవాడు కాదు, పెంట కొప్పల నుండి దీనిలో పైకి ఎత్తేవాడు. ఆయన గర్వం ఉంటే ఖచ్చితంగా తొక్కేస్తాడు. గర్వాంతులం అయితే అండ్ మనలో గర్వం ఆవహించుంటే
ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తొక్కుతాడు. కనుక మనం ఆరంభించాల్సింది ఏ జీవితం అయ్యి అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభించడానికి అనుదినము ఆయన దగ్గర ప్రార్థనలో గడుపుతూ, ప్రభా నాకు ఇంకా తెలియట్లేదయ్యా, నేను ఎలాగ ఆరంభించాలి ఆ జీవితాన్ని, ఎలాగ ఆరంభిస్తే నీకు దగ్గర అవుతాను, ఎలాగ ఆరంభిస్తే నీ మాటలు నాకు రుచికరంగా ఉంటాయి, ఎలా ఆత్మీయ జీవితాన్ని ఆరంభిస్తే నాకు పాట పాడాలనిపిస్తుంది, ఎలా ఆత్మీయ జీవితాన్ని నేను ఆరాధిస్తే నన్ను నీ స్తుతి ఆరాధనలో నేను మహిమరుస్తూ నిన్ను అండ్ నీతో మమేకం అవ్వగలనని ఖచ్చితంగా ఆయన అడిగి చూడండి. అడుగు ప్రతి వాడికి ఆయన ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. నువ్వు ఒక్కసారి అడగటమే కావాలా, ఇంటికి ఒక్కసారి అడగండి. ఇవ్వటం లేదా పదే పదే అడగండి, ఇంకా ఇవ్వటం లేదా 100 సార్లు అడగండి, అయినా ఇవ్వట్లేదు సంవత్సరాల తరబడి అడగండి. ఎందుకంటే ఆయన ఇచ్చే వరాలు కొన్ని కోటాను కోట్లు పెట్టుకున్న అవి మనుషులు అవి ఎవడో అప్పగిస్తే అప్పగించేసేటివి కావు. మనకున్న సమస్త ఆస్తిని దారిపోసిన ఆయన ఇవ్వాలనుకోవాలి, లేదంటే వాటిని కొనుక్కోవడం మన తరం కూడా ఆదరణ గ్రహించండి. ఇంతకీ పరిశుద్ధాత్ముడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసువారి దగ్గరికి వచ్చాడు. యేసువారి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అండ్ మరలా యేసుక్రీస్తు స్వయంగా పలుకుతూ, నేను వెళ్ళకపోతే ఆయన మీ వద్దకు రాడు అన్నాడండి. ఎందుకని ఉంటాడు ఆ మాట అంటే అది రెండో పరిశుద్ధాత్మ అన్నట్టుగా ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఒక పరిశుద్ధాత్ముడే, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి ఒక్కడే ఆత్మ అయినప్పుడు మరి ఇంకొక ఆత్మ వస్తుందని ఎలా అనుకోవాలి దాన్ని అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారంటే సింపుల్గా పొరపడ్డారంటే. ఎక్కువ ప్రవేశలక్కర్లో అందులోనే ఆయన ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ నేను వెళ్ళని 16వ అధ్యాయం యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. 7వ వచనం 16వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం. నేను వెళ్ళని నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను చదవండి, నేను వెళ్ళిపోవటం వలన నీకు ప్రయోజనకరము. నేను వెళితే మీకు ఏం జరుగుతుంది? ప్రయోజనం జరుగుతుంది. మరి నేను వెళ్ళకపోతే మీరు ఆ ప్రయోజనాన్ని కోల్పోతారు. ఏంటో ప్రయోజనం అంటారా? ఆదరణకర్త మన యొద్దకు పంపించటం మనకి ఏంటది? ప్రయోజనం. మరి ఇందాక మత్తయి సువార్తలో ఎవరి యొద్దకు వచ్చాడు? యేసు యొద్దకు వచ్చాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపిస్తానంటున్నాడు? మన దగ్గరికి పంపిస్తానంటే సింపుల్ లాజిక్. అంటే మొదట ఎవరి మీదకి వెళ్ళాడు? యేసుక్రీస్తు వారి మీదకి వెళ్ళాడు. అప్పుడు మన దగ్గర లేడు ఆయన, అవునాడా? లేడు. మరి ఎందుకు ఆయన అన్నాడంటే ఆయన వెళ్ళి ఆయన ఆదరణకర్తను పంపిస్తే మనకి ప్రయోజనం కలుగుతుంది. ఏం ప్రయోజనం అంటారా? సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. సత్యం అంటే ఏంటో మనకి తెలియదు, అందుకే ఆయన సర్వసత్యములోనికి మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మన పాపాల గురించి ఒప్పుకోవాలి అని అంటే మనలో ఎవరు ఉండాలి? ఆత్మ ప్రేరణ ఉండాలి. ప్రకృతి సంబంధమైన వాడు తర్వాత ఒప్పుకుందాంలే, ఇంకా చేసి చాలా ఉన్నాయి కదా, తర్వాత ఆయన దగ్గర ఒప్పుకుందామని అనుకుంటాడు. ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభించిన వాడు తన జీవితాన్ని అంతా దేవుడి దగ్గర పెడతాడు. అదే తేడా. అంతా జీవితాన్ని అంతా పెట్టేస్తాడు. ప్రభువా నా సమస్త జీవిత విధానం అంతా నీకు తెలుసు కదయ్యా. తెలుసా? మనం కూర్చోవడం, మనం లేవడం, మనం నడవడం సమస్తము ఆయనకి తెలుసు. కనుక అలాంటి జీవితాలను ఆరంభించాలి. అక్కడ వచ్చింది ఆయన మీదకి, ఇక్కడ రాబోతున్నది ఎవరి మీదకి? అందరి మీదకి. ఇదిగో నేను అంత్యకాలంలో ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమార్తెలు ఎవరి గ్రంథం ప్రవచనం అందరికీ తెలిసిందే. మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనములకు దర్శనములు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కంటారు.
జనములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను ఆత్మను కుమ్మరించెదను. కనుక వారు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. కనుక ఆయన వెళ్ళిపోవటం వల్ల, యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళడం వల్ల మనకి ప్రయోజనం. ఎంత ఆయన వెళ్తున్నాడు? నా తండ్రి ఇంత అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఉండదు. అందుకు ఆయన వెళ్ళాలి. ఆయన వెళ్ళినప్పుడు మరి లోకాన్ని చూసుకునే ఒక మహనీయుడు ఎల్లప్పుడూ మీతో ఉండటానికి అన్నాడు. యేసు 32.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు మన మధ్య ఉన్నాడేమో కానీ ఇప్పుడు రాబోయే ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఆయన వస్తున్నాడు. ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఆయన రాబోతున్నాడు అన్నట్టు చూడండి. ఒకసారి చూద్దామండి ఆ మాట. ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు నేను వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్నెన్నడూను చూడదు, అయితే మీరు ఆయనను చూస్తారు. 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఆయన అనగా తన అర్థం ఏంటి? సత్య స్వరూపేకు ఆత్మ ఉత్తరవాది మన నిమిత్తం అని ఆయన మన నిమిత్తం మనకి ఎలా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థించాలో తండ్రికి మనకి తెలియదు. ఆయన నుండి మనము ఒప్పింపజేస్తాడు అని ప్రార్థింపజేస్తాడు. ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అందుకే నేను ఎల్లప్పుడూ మీ వద్ద ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపుతాను. కనుక ఆయన కాలంలో ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చి మనలో ఎల్లప్పుడూ ఉండటానికి మనతో ఉన్నారు, మనతో నివాసం చేస్తున్నారు, మనతో తిరుగుతున్నారు. ఈ సంగతులు ఆత్మానుసారమైన వారికి తప్ప శరీరానుసారులు ఈ మాటలు అర్థం కావు. ఆత్మదేవుడు కూడా శరీరానుసారులకు ఆయన కనబడేవాడు కాడు. కనబడటం అంటే దృష్టి రూపం కాదు, ప్రేమ రూపంలో, ఆయన ఆలోచనల రూపంలో, మాట రూపంలో ఆయన మనల్ని ఆవరిస్తూ తన సర్వసత్యములోనికి మనల్ని నడిపించి ఏ ఆత్మను చేజారిపోకుండా కాపాడుకోవటానికి అది మన ప్రయోజనం. ఈ ఆత్మను నరకాగ్నిలో విడిచిపెట్టడం తండ్రికి ఇష్టం లేక అని ఆయన చేసి వర్క్ అబ్బో మామూలు వర్క్ కాదండి. అలాంటి వర్క్, అలాంటి బిజీగా మన నిమిత్తం దినమెల్లా ఆయన చేతులు చేస్తుంటే మనం ఆయన రెక్కల కిందకి వెళ్ళేవారముగా ఉండాలి. ఈరోజు సమాజం అలా లేదు కనుకనే ఆయన ఆవేదన. ఆయన రెక్కల కిందకు దినమెల్లా ఎంతకాలం చాచుకుని ఉంటాడండి ఆయన. అందుకే మనసు మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, టోటల్గా ఆత్మానుసారమైన జీవితాన్ని ఆరంభించాలి. అప్పుడు ఆయన రెక్కల చాటుకు మనం వెళ్ళేవారుగా ఉంటాం. ఈ ఆత్మ వచ్చే ఆత్మ ఏంటో మీకు అర్థమైందా? ఆయన వద్దకు వచ్చాడు. ఇప్పుడు మనుషులు అందరి వద్దకు ఎల్లప్పుడూ ఉండటానికి రాబోతున్నాడు. ఒకటే ఆత్మ. ఆ ఆత్మనే యేసుక్రీస్తు వారు వెళ్ళి మన ప్రయోజనం నిమిత్తం భూమి మీదకి పంపడం జరిగింది. కనుక మనం ఆత్మానుసారులుగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ దేవుడి ఇప్పుడు ఈ మాటలు ఆయన ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. Thank you.
బహురంతుడా మహాగరుడా సర్వసృష్టికి ఆధారభూతుడమైన మా తండ్రి ఇంతవరకు ఇవరైనా ఉపవాస కూడికను సజీవుగాను మర్యాదగాను క్రమంగాను జరిగించారు. ప్రభా ఏ బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన వారు, సమస్తము తెలిసిన వారు, మేము అడగకపోతే మా అంకరతల అవసరం ఎరిగిన దేవా, నీ బిడ్డలు ఉపవాసం ఉండి ఏ కోరికలైతే ఆశిస్తున్నారో ప్రభా నీ బిడ్డ యొక్క ప్రతి కోరికలు మీరు యేసు నామంలో తీర్చమని, ప్రభా నీ బిడ్డలను నీ చేతితో ఎత్తుపట్టుకొని నువ్వు చేస్తున్న మేలును బట్టి మరింత గొప్పగా నీకు ఆరాధించి కృపా ధన్యత కూడుకున్న బిడ్డలకు మాకు అందరికీ అనుగ్రహింప చేయమని. ఇదిగోనైనా బిడ్డలు లోకంలోనికి వెళుతున్నారు, ఇదిగోనైనా మళ్ళీ నీ చేతులకి
కాచి దాచి కాపాడి రేపు ఆరాధనలో ఇంకోనైనా బిడ్డలందరూ కూడుకొని నేను గొప్పగా ఆరాధించే గొప్ప ఆత్మీయ స్థితిని నీ చిత్త ప్రకారం అయితే మాకు కలిగించమని అప్పటి వరకు నీ బిడ్డలమైన మమ్మల్ని కాచి దాచి కాపాడమని మరి ప్రార్థన యేసు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.